పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం జ్యోతి బాపులే అంబేద్కర్ జ్ఞానముల కార్యక్రమం గోదావరికంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి విజిబుల్ కమిటీ చైర్మన్, కేంద్ర కమిటీ మెంబర్ జనక్ ప్రసాద్, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్వర్యంలో ఇలా జ్ఞానమాల కార్యక్రమం ఏదైతే చేపడుతున్నారో అదొక పవిత్రమైనటువంటి ప్రోగ్రాం. మరి జ్ఞానమాల ప్రోగ్రాంకు మరి పురుడు పోసినటువంటి మహనీయులు మరి మన బిడ్డ, మన రామగుండం బిడ్డ పరికిమన్ల నరహరి గారికి, ఆ నాయకత్వం వహిస్తున్నటువంటి సోదరులకు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకత్వాన్ని కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ భారత రాజ్యాంగం రాసించి 75 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా మరి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటి, భారత రాజ్యాంగం ఏ వర్గాలకు, ఏ కులాలకు, ఏ జాతులకు, ఏ మతాలకు ఏ రకమైనటువంటి హక్కులు కల్పించింది, ముఖ్యంగా ఇలా భారతదేశాన్ని పరిపాలించాలంటే ఏ విధానంగా ఉండాలి అనేటువంటి విధానాన్ని రూపొందించడం భారత రాజ్యాంగం చాలా గొప్పది. ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ కోసం కానీ, భారత రాజ్యాంగం కోసం కానీ మరి తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చాలామందికి తెలియదు. నేను ఈ సందర్భంగా మరి యావత్ తెలంగాణ ప్రధానికానికి, భారత ప్రధానికానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ ముస్లింలకు ఖురాన్ ఎలాంటిదో, మరి క్రిస్టియన్స్కు బైబిల్ ఎలాంటిదో, హిందువులకు భగవద్గీత ఎలాంటిదో, మొత్తం భారతీయ ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా, జాతులకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా ఇలా భారత రాజ్యాంగం ఈ భారతీయ ప్రజలందరిది. కాబట్టి మనము భారత రాజ్యాంగం అన్ని మతాల కంటే, అన్ని జాతుల కంటే, మరి అన్ని వర్గాలను కూడా సమున్నతమైన స్థానంలో నిలిపినటువంటి భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన అన్న ఇలా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ అయినా, కార్మిక సంఘానికి నాయకుడైనా, అనేక మంది అనేక పదవులు నిర్వహించిన అది రాజ్యాంగబద్ధంగానే తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ పదవి కూడా నిర్వహించడానికి వీలు లేదు. ఇలా భారత రాజ్యాంగం చాలా ఎంత గొప్పదంటే, భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 250 ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 250 కంట్రీస్లో కూడా దాదాపు 60-70 కంట్రీస్లో ఇక భారత రాజ్యాంగం యొక్క ఆశయాల ప్రకారమే నడుస్తుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో అన్ని కులాలు, అన్ని మతాలు, జాతులు, అన్ని వర్గాలు నివసిస్తాయి. కాబట్టి ఈ వర్గం ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం అంటే ఏంటిదో తెలియజెప్పడం కోసం జ్ఞానమాల, అదేవిధంగా భారత ఈ సందర్భంగా మరి ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. అదేవిధంగా జనక్ ప్రసాద్ సార్ మాట్లాడకంటే ముందు అంబేద్కర్ యువజన సంఘం నరహరి గారి ఆదేశాల మేరకు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం. ముఖ్యంగా దళితులలో ఓటు హక్కు విషయమై దళితులను మరియు బీసీ బిడ్డలను ఓటు హక్కు విషయంలో చైతన్యపరిచేందుకే దళితులకు ఉన్నటువంటి హక్కులు, దళితులు మరియు బీసీ బిడ్డలు సంయుక్తంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని రాజ్యానికి సంబంధించినటువంటి ఫలాలు కేవలం 2% పాపులేషన్ చేతిలోనే ఉన్నాయి. వీటన్నిటిని కూడా 98% పాపులేషన్కు అందించాల్సిన బాధ్యత మన బీసీ బిడ్డలకు మరియు ఎస్సీ బిడ్డల చేతిలో ఉన్నది. కాబట్టి ఓటు హక్కును మనం సరైన విధానంలో వినియోగించుకొని దేశం యొక్క అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నదే ప్రధానంగా ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో మహానుభావుడు భారతదేశానికి అడ్మినిస్ట్రేటివ్గా ఒక దిశ చూపించినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ ముట్టేటట్టు చేయడం కోసం, రాజ్యాంగం ఇంపార్టెన్స్ అందరికీ తెలిసేటట్టు చేయడంలో భాగంగా ఈ జ్ఞానమాల కార్యక్రమం తీసుకోవడం చాలా మంచిది. గత 10 సంవత్సరాల నుంచి దేశంలో కొందరు జాతి వ్యతిరేక శక్తులు రాజ్యాంగాన్ని అవహేళన చేసి, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా కుట్ర చేసి రాజ్యాంగాన్ని మారవాలా, ఆ ప్రతిఫలాలు అందరికీ ముట్టొద్దు, కేవలం ధనవంతులకి, విద్యావంతులకి, గొప్ప వాళ్ళకి మాత్రమే ముట్టాలని కుట్ర చేస్తాను.
ఆ కుట్రని ఛేదించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు 26 జనవరి నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ అంబేద్కర్ గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈ నెల 27వ తారీఖు నాడు హైదరాబాద్లో బ్రహ్మాండమైన బహిరంగ సభ చెప్పి ఆ బహిరంగ సభలో అంబేద్కర్ గారి గొప్పతనం, ఆయన దూరదృష్టి, ఆయనకు ఉన్నటువంటి సమతాభావం అన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఒకవేళ ఆ రాజ్యాంగం కనుక పరిపుష్టిగా రాసి లేకపోతే ఇవాళ భారతదేశంలో అంతర్యుద్ధం వచ్చేది. ఒకళ్ళొకళ్ళు చంపుకొని పొడుచుకునేవాళ్ళు. అంతేకాదు ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే బీదవాడైనా ఇబ్బందుల్లో ఉన్న ప్రపంచంలో భూమి మీద పుట్టిన వాళ్ళందరికంటే కూడా అత్యంతగా చదువుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని భారత సార్వభౌమాధికారాన్ని మన భారతదేశంలో అంతర్గత భద్రతని కాపాడి అంబేద్కర్ ఆశయాలకి మనం కట్టుబడి ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్, అయితే రాజేష్, నరసింహారెడ్డి, వివిధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.